మధురము కాదా నీ నామ జ్ఞానం, మరపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగా నా ఈ లోక పయనం. స్తోత్ర గీతముగానే పాడనా, స్తోత్ర గీతముగానే పాడనా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరోసారి మనం ఇలాగని కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. దేవుని యొక్క వాక్యాన్ని చదివి మనము ప్రార్థన చేసుకుందాం. రండి, దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండము 17వ అధ్యాయము. ప్రియులారా, సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో దేవుడు మోషేతో తెలియపరిచినటువంటి ఆ దివ్యమైన సంగతిని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాము. 5వ వచనం, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండగా మాన్పివేయుదును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు అయ్యా. మీ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి. నా తండ్రి దేవ, గల్ఫ్ కంట్రీస్లో జరుగుచుండిన ఆ భీకరమైన యుద్ధ పోరాటాల నుండి ప్రజలకు విడుదల, విమోచనమును కలుగ చేయండి. అమాయకులైన వారు ఏ ఒక్కరు నష్టాన్ని చూడకుండానట్లు మీ కనికర హస్తం తోడయుండును గాక. మేలు చేత నింపమని, మీ దీవెన దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఇక్కడ దేవాది దేవుడు 17వ అధ్యాయాన ఇశ్రాయేలుని గురించి మాట్లాడచ్చు. మోషే మరి ఇశ్రాయేలుతో మాట్లాడి ఒక్కొక్క పితరుని కుటుంబమునకు ఒక్కొక్క కర్ర, అనగా వారి ప్రధానుల యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయి. లేవి కర్ర మీద అహరోను పేరు రాయి. నేను మిమ్మల్ని కలుసుకునేటువంటి ప్రత్యక్ష గుడారములోని శాసనములు ఎదుట ఆ కర్రలను ఉంచమని చెప్పారు. 5వ వచనంలో అంటున్నారు, నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును అన్నారు. అంటే దేవుడు ఏ గోత్రాన్ని ఎన్నుకున్నారో గుడారంలో పరిచర్య చేయుటకు ఆ గోత్రపు యొక్క కర్ర చిగురించబడుతుంది అని ప్రభువారు ఒక సూచనగా ఈ మాటను తెలియపరిచారు. అంటే దేవుడు ఒక గోత్రాన్ని ఎన్నుకొనాలంటే వారు వయసులో పెద్దవాళ్ళ అనేది చూడలేదు. నిజానికి మరి ఎవరి గోత్రాన్ని ఎన్నుకున్నారంటే లేవి గోత్రాన్ని ఎన్నుకున్నారు. లేవి యాకోబునకు 3వ కుమారుడు. రూబేను, షిమియోను, లేవి.
చివరివాడు బెన్యామీను, యోసేపు. అయితే చిన్నవారిని దేవుడు ఎన్నుకోలేదు, అటు పెద్దవారిని దేవుడు ఎన్నుకోలేదు, లేవి గోత్రాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు లేవి గోత్రాన్ని ఎన్నుకొనుటకు గల ఓ కారణాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియరా, ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎందుకు ఏర్పరచుకున్నారంటే దేవుడు నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తెలియపరుస్తారు. ఏమంటారు? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే కొందరే అంటారు. అంటే పిలువబడడం ఒక ఎత్తు అయితే ఏర్పరచబడడం మరొక ఎత్తు. ఇక ప్రకటన గ్రంథంలోకి వెళితే చెప్పబడిన మాట ఏంటంటే నమ్మకస్తులు అని అంటారు. అంటే నమ్మకస్తులు అంటే పిలువబడాలి, ఏర్పరచబడాలి, నమ్మకమైన వారునై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే దేవుడు ఏ గోత్రాన్ని ఏర్పరచుకుంటారు, ఎవరిని ప్రత్యేకపరుచుకుంటారు అనేది ఇప్పుడు మనము ధ్యానం చేయబోచున్నటువంటి దివ్యమైనటువంటి విషయం. ఇప్పుడు సమూయేలు గ్రంథంలోకి ఒకసారి వెళదాం. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. సమూయేలు గ్రంథంలోకి మనం వచ్చినప్పుడు సమూయేలును గూర్చి దేవుడు మాట్లాడుతున్నారు. సమూయేలును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. సమూయేలు మొదటి గ్రంథము, ప్రియమైనటువంటి వారులారా, 2వ అధ్యాయం 28వ వచనం. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేనతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నింటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చి తిని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అప్పటికి షీలోహు మందిరంలో ఏలి అనబడిన దైవజనుడు యాజక ధర్మాన్ని చేస్తున్నారు. ఏలి యొద్దకు ఒక దైవజనుడు వచ్చి సమూయేలును దేవుడు ఏర్పరచుకున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే దేవుని ఏర్పాటులోకి ఎవరు వస్తారు? వంశపారపర్యమైనటువంటి పద్ధతిని దేవుడు ఎక్కడ కోరుకోలేదు. అంటే వంశపారంపర్యం అంటే నేను సేవకుని కదా, నా గర్భాన పుట్టినటువంటి వారు సేవకులు అవ్వాలని నా ఆశ. అయితే నా ఆశకు తోడు దేవుని చిత్తము, దేవుని పిలుపు ఉండాలి. నేను చేశాను కనుక నా తర్వాత నా కొడుకే చేయాలి అనేటువంటిది స్వార్థం. పిల్లరా, దేవుని పిలుపును బట్టి, దేవుని కృపను బట్టి, ప్రభు ఇచ్చిన నడిపింపును బట్టి ప్రభు చిత్తాన్ని జరిగించాలి. అంతే తప్ప ఇది ఈయనే చేయాలనేది వాస్తవికమైనటువంటిది కాదు. దేవునికి స్తోత్రం. రాజకీయంలో ఇలా చేస్తారు. భూ సంబంధమైనటువంటి అధికారాలు అలా ఉంటాయి. దైవాధికారం అలా లేదు. మోషే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. యెహోషువ తర్వాత నాయకత్వంలో ఎవరు వచ్చారు? ప్లేరా, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని, అనమ్మకులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. కనుక దేవుని యొక్క ఏర్పాటు అనేది వంశపారపర్యంగా రానే రాదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క సమర్పణ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు సమూయేలును దేవుడు ఏర్పరచుకున్నారు. సమూయేలును ఏర్పరచుకోవడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే 1-2 మాటలు చెప్తాను. మొదటి మాట, సమూయేలు షీలోహులో ఉన్నప్పుడు ఏలీ కుమారులు కూడా షీలోహులోనే ఉన్నారు. సమూయేలు నాజీ వ్రతాన్ని కలిగిన వాడు, అంటే ప్రతిష్ఠుడు. అంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఇప్పుడు ఏలీ కుమారులు ఇద్దరు ఉండినప్పటికీ ప్రతిష్ఠతలో ఉన్న కుమారుని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ మాటలు వించిన ఆత్మీయులకు ఒక మాట, మన పిల్లలు మనవలే లోకములో
నుండి లోకాన్ని ఎరిగి దాన్ని తెలుసుకుని తర్వాత ప్రభు వైపునకు రావడం కాదు. అసలు లోకం అనేది వారిలో ప్రవేశించకుండా ఉండాలనేదే దైవజనుడిగా నా ప్రార్థన. దేవునికి స్తోత్రం. అంటే సమూయేలుకు లోకం అనేది తెలియదు, లోకం యొక్క పోకడ తెలియదు. దేవుడు, మందిరం, బలిపీఠం, దీపాలు వెలిగించడం, మందిరములో పరిచర్య. గర్భములో పడకమునుపే తన తల్లి తనను ప్రతిష్ఠ చేసుకోవడం, నాజీ వ్రతానికి అప్పగించడం. ఆ యొక్క నాజీ వ్రతము తన జీవితానికి మేలుకొలుపును కలిగించింది. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి, ఒక మనుషుడు దేవుని ద్వారా ఏర్పాటులోకి రావాలి అంటే తప్పక అతడు ఒక నాజీ వ్రతాన్ని కలిగిన వాడై, అనగా ప్రతిష్ఠించుకునే వ్యక్తి అయి ఉండాలి. ప్రియులారా, షిలోహులో ఎంతోమంది ఉన్నారు. ఆయా ప్రాంతాలు, పట్టణాల నుండి షిలోహులో ఉన్న దేవుని ఆలయానికి ప్రజలు వస్తున్నారు. యాజకుడు ఉన్నాడు, యాజకుని కుమారులు ఉన్నారు. కానీ ఏర్పరచుకునే వ్యక్తి ఎవరంటే ప్రతిష్ఠించబడినవాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో ప్రతిష్టత అనేది చాలా ప్రాముఖ్యం. అగ్ని ఉన్న అర్పణ ఉన్న చోటకి అగ్ని దిగి వచ్చినట్లుగా ప్రతిష్ఠించబడిన వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటారు. హల్లెలూయా. కనుక మనలను మనం ప్రభు కొరకే ప్రతిష్ఠ చేసుకుందుము గాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. మీ దీవెన, మీ ఆశీర్వాదం రెట్టింపు చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండును గాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.